తిడుతున్నా బూతులు. బూత్లో కూడా భవిష్యత్తులో కూడా బూతులు మాట్లాడతా అన్నట్టు సకినాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది పెట్టినాయి కానీ టేస్ట్ చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము సకినాలు చేస్తున్నాం అనమాట. అత్తమ్మా ఏం చేస్తుడు? సకినాలు చేద్దామని చెప్పేసి బియ్యం రాత్రి నానబెట్టిపించి అక్కతో ఇప్పుడే పట్టించుకొచ్చినాము. బియ్యం కాస్త పొడి బియ్యం అయ్యేటట్టుంది పిండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేనైతే. ఓకే చూద్దాం ఎట్లా వస్తుందో. కొలతలు గిలతలు నేను ఇప్పుడు ఏం చెప్పలేను కానీ మామూలుగా అయితే ప్రాసెస్ మీకు అందరికీ తెలుసు. చేస్తున్నా చూద్దాం. ఏమేస్తారు మరి ఇప్పుడు? నువ్వులా? ఓమా సాల్ట్ మాత్రం రుచికి సరిపడా చూసుకుందాము. ఓకే అంతేనా, ఇంకేమైనా వేస్తారా? అంటే సాల్ట్ ఒకటి ఇక కొంచెం టేస్ట్ చూసి వేసుకుంటా, నాకు అందాక తెలియదు. మొత్తం కలిపిన తర్వాత దాంట్లో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం లేవా? ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. ఓకే వేసుకుంటారు మినప్పప్పు అవి ఇవి కలుపుతారు. ఉప్పు సరిపోయింది అత్తమ్మ చూడండి. మొత్తం కలుపుతాం తెలియదు. కలుపుర్రి సరిపోలేదని కొంచెం 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 టేస్ట్ చూసుకుంటాం. సరిపోలేదని మాటికి ఇంత వేసుకుంటూ కూర్చుంటాం. మనకేమో అందాజ ఏనికి తెలియదు. ఇంకా నాకు చూస్తే కానీ అర్థం కాదు. అది ఎక్కువైంది అనుకో వీడియోలు చూసుకుంటాం. అప్పుడు అమ్మ వచ్చి ఉప్పు ఎక్కువైతే ఇద్దరు చిపురు కట్ట పట్టుకొని లాగి తరుగుతుంది. లెమన్ పిండుతాం. ఉప్పు ఎక్కువైతే లెమన్ పిండుతారు కదా. చింతపండు రసము అన్నీ కలుపుతాం. ఓకే వెరైటీగా టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా పిండి అంతా అవి ఏంటి ఓమాలు ఏమంటారు దాన్ని, నువ్వులు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపేసి వాటర్ పోసి కలిపేస్తుంది మా అత్తమ్మ. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా పిండిని బాగా కలిపేయాలి అన్నమాట. బాగా మాట్లాడుతున్నాను అత్తమ్మ. థ్యాంక్ యూ అత్తమ్మ. ఆడియో మాత్రమే నాది, వీడియో మొత్తం మీదే. అట్లాంటి సిగ్గులు మనకుండవు, కానీ పని చేసేది మీరు కదా అని మీ కష్టాన్ని అందరికీ చూపిస్తున్నా. ఇలా పిండిని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. సాల్టా? అది హాట్ కూడా కాదు, కారం లేదు కాబట్టి. అందుకే అదే మీరే కరెక్ట్ అంటున్నా. ఇది తడి ఆరకుండా కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసి స్టార్ట్ చేయాలి ప్రాసెస్. ఓకేనా? ఓకే సకినాల కోసం ఇలా చాప మీద ఒక క్లాత్ పెట్టేసి ఇట్లా మా అత్తమ్మ సెటిల్ అయిపోయింది. ఒక బౌల్లో పిండి, ఇంకొక బౌల్లో వాటర్. ఇక్కడ మా అత్తమ్మ చేతుల పిండి ఫస్ట్ టైం ట్రై చేస్తుంది.
అరే నాకు రాత్రి మీరు తీయక మంచిగా వచ్చిందని తీద్దాము. ఏం కాదు తీయర్రి. ఇది తీద్దాం, తీసుకోవాలా చేతిలో? కొంచెం ఫస్ట్ చెప్పు, ఇంతలో ఎక్కువ అవుతుందా? చాలు. నీకు ఎట్లా చేతిలో పెద్దగా అనిపిస్తుంది. కొంచెం నింపుకుంటే కొంచెం వాటర్ డిప్ చేసుకోవాలి. పెట్టండి అత్తమ్మా. మా అక్క ఆయన మా మరదలు కూడా గోడలో దూరిపోయేటట్టు కొట్టి ప్లీజ్. మీద మీద కాదు అది తీయండి వాటర్. ఇద్దరు పోతుంది ఇట్లా ఎత్తే ఏ ఇజ్జత్ పోదు రాను చాలా మధ్యలోకి రా. ఈ మొత్తం చూడత్తాం మొత్తం అలా రాస్తుర్రా ఏంది చేస్తుల్లా. సన్నగా రావాలి. ఆగు. వాటర్ వేసుకోవాలి ఇంకా అంతే. వాటర్ తీసుకుంటున్నది. అత్త కూడా ఇద్దరు కలిసి ఏమేమో చేసేస్తున్నారు అబ్బా. మొత్తము చూపి మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. అరే ఏం చేస్తారమ్మా? మురుగులా మడుగులా ఏమంటారు ఇన్ని? సకినప్పాలు చేస్తారంట. సకినప్పాలు సంక్రాంతి సకినప్పాలు పిల్లలు చేస్తున్నాము. ఫస్ట్ టైం అప్పటి నుంచి ప్రయత్నం నేను చేయంగా వీళ్ళైతే చేసేటలే కానీ నేను ఫస్ట్ టైం ఒక రౌండ్ పెద్దగా, ఒక రౌండ్ చిన్నగా, 2 చకోడీలు లాగా 2 అట్లా వచ్చినాయి. ఓకే ఏం కాదు. కొంచెం 100లో 40% వచ్చింది చేయడం. ఇంకే 60% రావాలంటే అంటే టైం చాలా తీసుకుంటున్నా. తర్వాత రౌండ్ రావట్లేదు. ఇంకోసారి దగ్గరకు వస్తున్నాయి. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాం. మనం ఏం అమ్ముతలేం కదా, ఏం కాదు. ఎట్లయినా మనం కానీ సెకనాలు ఎవరెవరికి వచ్చు, నాలాగా ఎవరు ఇబ్బందులు పడుతున్నారు సెకనాలు చేయడానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇబ్బందులు పడి ఏదో ఇక్కడ వరకు వచ్చిన, అలా చకోడీలు చేసేదాకా వచ్చిన. ఇలా చేస్తున్నారనమాట. మా కోడలు ఇద్దరికి వచ్చు, నాకే నేనే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. అంటే వేరే వస్తాయి. నిన్న మొన్న చేసింది అనమాట. సకినాలు అయితే రావు. సకినాలు ఒక్కటి జర ప్రాక్టీస్ చేస్తున్నది. అట్లా మీరు చూస్తున్నారు వీడియోలో ఆ విధంగా అనమాట. ఇగో ఇట్లా చేస్తున్నారు. ఏమైనా సన్నగా దొడ్డుగా అట్లా అయితే మళ్ళీ తీసేస్తున్నారు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అదే మనం పలక మీద రాస్తే తప్పు పోతే మళ్ళీ తుట్టు మళ్ళీ రాస్తాం కదా, అట్లా అనమాట తెలుగులో చెప్పాలంటే. ఇక్కడేనేమో అక్క మొత్తము దీంట్లో వేసేస్తుంది. ఆయిల్ దాంట్లో గిన్నెలో వేసుకుంటా ఫ్రై చేస్తుంది. డీప్ ఫ్రై చేసుకుంటా అయిపోయినాయని ఈ క్యాన్లో నింపుతుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు సాయంత్రం పూట పెట్టుకున్నారు. అంటే నేను నైట్ నానబెట్టుకున్నారు. తడి బియ్యంతో చేస్తారు కదా, నానబెట్టుకొని ఇలా మధ్యాహ్నం దాన్ని పట్టించి కూర్చొని స్టార్ట్ చేసేసరికి ఈ టైం అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. సో ఎట్లయినా ఇప్పుడు క్లోజ్ చేయాలి, తొందరగా కంప్లీట్ చేయాలని నేను ఆర్డర్ ఇచ్చిన అనమాట వీళ్ళకి. అందుకని చెప్పేసి తొందరగా వీళ్ళు గబా తొందర పడుతున్నారు. ఇంకా అయ్యో ఇట్లా అనమాట. ఇట్లా వేసుకోవాలి. యాక్చువల్గా అయిపోయినాయి అన్నీ. న్యూస్ రిపోర్టర్ లాగా మాట్లాడతాం, నార్మల్ గా మాట్లాడాలి. అసలైన లాంగ్వేజ్ ఇది, ఇట్లా మాట్లాడు. సరే నాకు అట్నే వచ్చు, నేను రిపోర్టర్ అనుకోరాదు. సరే వీళ్ళు లైక్లు కొడతలేరు. ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నా వాయిస్ కి, నా సౌండ్ కి నాకు అయ్యా కదా. ఇగో వీళ్ళు ఇట్లా చేస్తారు చూడండి. ఎట్లా చేస్తారు చూడప్ప. మాట్లాడంటే హర్షల్ అప్ప బెల్లప్ప ఇట్లా చూడు. చూడు ఇట్లా ఇట్లా చేసి ఇట్లా ప్లేట్లో తీయాలంటే పర్ఫెక్ట్ అయిపోయిన 100కి 100% పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట. 100% మాత్రం అట్లా ప్లేట్లు తీయడం మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది. ప్లేట్లు తీయడం 100కి 1000% నాకు మార్కులు ఇవ్వచ్చు. కానీ ఇందులో మాత్రం 100కి 40%. ఒక జీరోనే కదా, పక్కన పెట్టేస్తా. ఏం టెన్షన్ పడకు. 100% ఒకటి పెట్టాలంటే కష్టం. జీరో అంటే ఎట్లా, మీరు జీరోలే వేస్తారు కదా, ఆడంతా సున్నాలు చెప్తారు కదా. నేను రాలేదని చెప్తలేను, నువ్వు ఒక జీరో పెట్టమన్నావు కాబట్టి నేను అంటున్నా, అంతే, ఏం లేదు ఇంకా. సరే మొత్తానికైతే వీళ్ళు ఇట్లా చుట్టుకుంటూ పోతారు అనమాట. సున్నాల మీద సున్నాలు. మాకేం రాదు, మేము గుండు సున్నాలు పెడతాం అన్నట్టు మొత్తం ఇట్లా చేస్తారు అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేద్దాము. ఇక్కడికి వస్తే ఇవి గిన్నెలో
గిన్నెలో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి అనమాట. వీటిని ఒకసారి అటు ఇటు తిప్పుకుంటారు. గరెట్తో తిప్పుకొని ఒక సైడ్ కాలుతుంది కాబట్టి ఇంకో సైడ్ కూడా కాలే విధంగా ఇట్లా ఫ్రై చేసుకుంటారు. ఫ్రై చేసుకున్నాక తీసి గిన్నెలు వేసుకుంటారు. ఏం లేదు, ఇక వీళ్ళు చూడు బొచ్చలు గిచ్చాలు అనుకుంటా మాట్లాడుతున్నాడు. నావి చకోడీలు, కడియాలా కడియాలంటే ఎవరన్నా రాగలబ్బా. చకోడెప్పలు అవి నాదా సకినాలు నావి అవి మురుకులు. అబ్బా లేడీస్కి అందరూ చెప్తున్నా, ఇంట్లో ఈ సంక్రాంతి పండగప్పుడు శకనాలు చేస్తారంట ఎక్కువ శాతము. అవే ఫేమస్ ఈ పండగకి నాకు తెలిసిన మటుకు. కానీ రాలేదని మాత్రం ఫీల్ కాకండి. 1-2 సార్లు ట్రై చేయండి. ట్రై చేయంగా వస్తుంది పక్క. నేను ఇప్పుడైతే 1 గంట 2 గంటల నుంచి అక్కడ మూలకు కూర్చున్నా, ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చిన, అంటే అక్కడ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చిన, అంటే ఒక మెట్టు ఎదిగిన అనమాట. నేను అక్కడ కూర్చొని బోర్లు ఇక్కడ కింద ఉండే, ఇక్కడ నుంచి అట్లా ఇట్లా మెల్లగా ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. పర్ఫెక్ట్ అయిపోయింది అనమాట. 40% వచ్చినప్పుడు ఇట్లా అయిపోయిందా, ఇంకా 100% వచ్చినప్పుడు ఇంకేం లేదు. ఇక ఏం లేదు, పెద్ద స్టూల్ వేసుకొని కూర్చుంటుంది అనమాట. అంతేనా? రానా ఎవరు ఫీల్ కాకండి, నేర్చుకోండి. రెండింటిని జాయిన్ చేసేది మీసాలు లెక్క. మా తాత మీసాలు అన్నట్టు బుర్ర మీసాలు. ఎవరైనా రాలేదని మనల్ని ఎవరైతే ఒకవేళ అంటారో ఆ మాట గట్టిగా తీసుకోండి. ఏం లేదు, తీసుకోండి. నాకెందుకు రాదంటారు. ఒక 5, 10, 20 మా అంటే మిస్టేక్లు అయితే అంతకంటే ఏం కావు. మెల్లమెల్లగా వస్తున్నాయి అబ్బా నాకు, కానీ చిన్న చిన్నగా వస్తున్నాయి. ఎక్కువ రౌండ్స్ తిప్పలేకపోతున్నా. పని చేయనా, పని చేయి, సన్నగా వస్తున్నాయి. పని చేయరాదు, లేకపోతే ఒక గాజు పెట్టేసి దాని చుట్టూ తిప్పు. ఎంత తిప్పినా అది వచ్చేది నా చేతుల నుంచి కదా. మంచి ఐడియా కదా, దాని చుట్టూ తిప్పొచ్చు. అట్లా అంటే నేను ఇక పెన్ను తీసుకొచ్చి రౌండ్ గీసుకొని మొత్తం వీటన్ని చాకు తో గీసుకుంటా. ఫస్ట్ దాని నుంచి వేసుకుంటా పోతా. నీ ఇష్టం, అది ఆప్షన్. ఇక నాకు వద్దైనా ఆప్షన్లు నేను తిప్పి నేర్చుకుంటాం. ఎందుకు చూడండి ఫ్రెండ్స్, ఇక రాకపోతే ఇలాంటి చిన్నకమైన మాటలు అంటారు. అయినా ఫీల్ కాకండి, నేర్చుకోండి, యుద్ధానికి సిద్ధంగా అండి. ఒకవేళ మరీ ఎక్కువ మాట్లాడారంటే రాత్రి అన్నం పెట్టకండి వాళ్ళకి, అంత వేగతాలు చేసి. సరే, నాకు పెట్టకూరు. ఈ జనరేషన్ లో వండుకొని తింటారు, వండుకొని తింటారా? ఆయన కూడా తిప్పిండు ఇప్పటిదాకా చక్రాలు, కానీ ఒక్కసారికే తిప్పిండు. ఎక్కడ ఉన్నాయి అక్కడ ఎత్తు లాస్ట్. ఇగో ఇట్లా మూతతో ఇట్లా తీయాలన్నమాట. అయిపోయినాక అంటే కొంచెం ఒక 5-10 నిమిషాలు ఎండినాక ఇట్లా ఎత్తేస్తారు. ఎత్తి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అలా ఇస్తే ఇలా అనమాట. అక్కడేమో ఇట్లా వేస్తుంది. పొగత్తంది, పొగత్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. నాకు కండు మండుతాయి, వీడియో దీనికి ఇబ్బంది అవుతుంది. అబ్బో, అదొకటే పెట్టినావు కదా, అందుకే అట్లా ఇరిపోయింది. హిందీ దశక్ హిందీ తెలుగు మిక్సింగ్ తెలుగు ఆల్సో మిక్సింగ్, ఇంగ్లీష్ ఆల్సో మిక్సీ పట్టింగ్. చకోడీలు చేస్తుందంట, చూద్దాం. అంతే, అయిపోయి. అది నేను ఎన్నిసార్లు చేసినా దాన్ని చేస్తున్నానా లేదా లాస్ట్కి పర్ఫెక్ట్ నువ్వు చేయట్లేదని వరిపారు. నేను అందుకే పలక మీద పెన్నుతో అది అత్తమ్మా అనుకుంటా. నన్ను ఏది చేయలేదు, టకా చేసేస్తుంది, ఒకటే సతాయిస్తుంది. నన్ను నేర్చుకుంటా. అంత తొందరగా ఎందుకు చేసుకున్నావు? ఇప్పటికే లేట్ అయిందంటే ఇంకా తొందరగా ఏం చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం పక్కా చేస్తా. ఇప్పుడు మంచిగా చేస్తే మాత్రం లైక్ మాత్రం పక్కా
పక్కా చేయండి. ఇక్కడ వరకు ఒక 100 likes వేస్తారులే. ఒకవేళ రాకపోతే డిస్లైక్ మాత్రం అసలు చేయొద్దు. మీరు లైక్ కొట్టకపోయినా సరే కానీ డిస్లైక్ చేయకండి. చేసిన తర్వాత 1000 మంది చూసినా 10 లైకులు కూడా చేస్తలేరు. నువ్వు 100 అంటున్నావు. మరి వీడియోలు క్లిక్ ఇక నార్మల్ గా మాట్లాడుతూ వస్తాయి. న్యూస్ రిపోర్టర్ లాగా చేస్తే 100 కూడా లైక్స్ రాకపోతే మేము చాలా హర్ట్ అవుతాం అన్నమాట. ఇంత కష్టపడా ఈ హట్టింగ్ విషయంలో మాత్రం వస్తుంది అమ్మ దూసుకొని. ఇక ఎక్స్ప్రెస్ లాగా ఎక్స్ప్రెస్ కాదు, దాని వీడియోలో క్లిక్ అయ్యింది అనుకోండి. ఇప్పుడు చూస్తా కదా దీనికి 100 likes రాకపోతే అమ్మా నీ సొల్లు ఫస్ట్ నన్ను తిడతారు ఫ్రెండ్స్. ప్లీజ్ నా కోసమైనా ఒక 100 మెంబర్స్ లైక్ కొట్టండి ప్లీజ్. ఫస్ట్ నీ ఫోన్ నుంచి నువ్వు కొట్టు. కొడతా, నేను ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టినా. ఒకటి రావట్లే, నీ పేరు రావట్లే మరి ఆడ. నా పేరు లేదు, నా లైక్ లో ఏం రావు కదా ఫోన్ లో. నా పేరు అందుకే నా పేరు రావట్లేదు. ఏమన్నావు? లైటా? లైక్ లకి పేరు రాదుగా. అరే అట్లా బెదిరియాలి, అట్లా బెదిరిస్తే పెద్ద చకోడి చేసింది, డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటుంది. పర్ఫెక్ట్ అయిందంట. ఓకే, ఎనీవే ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరూ నా గ్రూప్ లో చేరుకోండి ఫ్రెండ్స్. రాని వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడద్దు, నేర్చుకోండి, గట్టికండి. గట్టిగా మాట్లాడండి కూడా. బాగుండి అని అర్థం. గట్టికండి అంటే ఇట్లా బండరాయి లెక్కన కాదు. సరే గట్టిగా ఉన్నట్టు వీడు బండరాయి లెక్క అని చెప్పేసి అంటాడు. అట్లా ఎగ్జాంపుల్, అందుకని అట్లా అంటున్నా. చీకటి పడింది, అటు ఇటు చేసి కనిపిస్తలేదు అన్నమాట. కొంచెం మాకు పాస్లో దేనికి వస్తే ఎప్పుడో వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ ఇంకో కూడా చేసింది మధ్యలో ఆమె పని బయటకు వెళ్ళింది. ఈ ఇంకా సగం మీ ముఖాలు మీరే చేసుకోండి అని వెళ్ళిపోయింది ఆమె పని మీద. ఆమె చేయనైతే సగం ఆమెని చేసిపోయింది. మేము మెల్లమెల్లనే చేసినాం. కానీ ఇప్పుడు మా ప్రాసెస్ పర్ఫెక్ట్ అయిపోయారు కాబట్టి పర్ఫెక్ట్గా ఆమె బయటకు వెళ్ళింది కాబట్టి మేము పర్ఫెక్ట్ అయింది. లేకపోతే సగం అయితే అయిపోయింది. చలో పెద్ద కోడలు చిన్న కోడలు బాయ్ చెప్పుర్రి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఎవరు చేస్తారు ఫ్రెండ్స్? లైక్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. అంతేనా? అంతే. వీడియో చూసిన ఒక్క వీడియోకే కాదు, అన్ని వీడియోలకు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకా ఇది రిక్వెస్ట్ మీకు ఏంటిదంటే అలా ఇక మీదట ఫన్నీ ఫన్నీ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకెక్కువగా మంచి మంచి మా వీడియోస్. ఎన్ని చుట్లు ఇస్తున్నావు దానికి? నువ్వు 4 ఎన్ని? అది అంతే. ఎన్నిసార్లు ఎక్కిరిస్తాం, ఎన్నిసార్లు ఎక్కిరిస్తాం, అలసిపోయినా. సరే సరే, నేను అత్తమ్మా వీడియోని ఎండ్ చేస్తున్నా. మరి బాయ్ ఓకే చెప్పు. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. కీప్ వాచింగ్. ఏదో మీ అంత నా ఇంగ్లీష్ రాదు. భవిష్యత్. అమ్మా ఎంత పెద్ద మాట అన్నది చూడు. బూతులు భవిష్యత్తులో నేను మాట్లాడుతా అన్నట్టు చెప్తుంది. రాని వాళ్ళకి అన్ని మాట్లాడతారు మరి. రాకనే అది పెద్ద డైలాగులు వస్తున్నాయి. ఏమో పో, మొత్తానికి అయితే తిట్లు తింటున్నా. మీ వీడియో తీసుకుంటా. ఎవరు? నేనే. తిట్లు నేర్చుకుంటున్నావా? తిడుతున్నా బూతులు. నా భూతో నా భవిష్యత్ అన్న. బూత్లో కూడా భవిష్యత్తులో కూడా బూతులు భవిష్యత్తులో కూడా బూతులు మాట్లాడతా అన్నట్టు కానీ చెప్తున్నా. ఫ్రెండ్స్ ఈ సకినాలు సకినాలు సకి సకి సకినాలు 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 సఖీ మూవీ సకినాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పెట్టినాయి కానీ టేస్ట్ చాలా బాగున్నాయి. కొట్టి ఇబ్బంది పెట్టినాయి. డీలో డీలో. చలో ఎనీ హ్యావ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అయిపోయికి వచ్చింది ఫ్రెండ్స్ మాది కూడా. ఓకే బాయ్. గుడ్ నైట్.